బస్సు మిరి అయింది మా అమ్మలారా ఒళ్ళు కొట్టేయలేదు అంతా మహిళలే కొట్టేసిర్రు మళ్ళీ ఇట్లా చేస్తామని చెప్పి మళ్ళీ ఇర్రి ఇక అన్నగాడు పోతే మరి మొగల్లో కూడా అది కోటరిస్తే వాళ్ళకి పైసలు ఇచ్చింది అయ్యయ్యో అటువంటి వారి అతనికి రాజ్య ప్రపంచం ఎక్కువ అయిపోయింది అటువంటి వారంగా వాహనం చేయడాడు నీ తత్వాలు ఎంత ఉంటుందో నీకు శాతాలు ఎంత ఉంటుందో నిధి రంగయ్యా అందువల్ల కాటరైతే ఎప్పుడు ఏనాడు పనులు ఏనాడు ముందు కొడితే ముత్యాల పోషమ గుళ్ళు మాత్రం ఏనాళ్ళ పోషమ గుళ్ళు చక్క శుక్రాన్ని ఏనాడు వారి శుక్రాన్ని పోషమ పండుగ చేసుకోమని ఒకసారి ఎక్కడ పోతుంది పోషమ్మదేవి అటువంటి వారి పోషమ్మ కనుకనేవి అయ్యయ్యో పాడటోళ్ళు వారి ఇద్దరు ముగ్గురు వారు మేకలు తొర్రకుర్రి కొడుగా మరి ఏనాడు వారి వారు వచ్చాని అప్పుడు కనుక నేను ఇక్కడ వారి ఘటనే గినాడు కన్న వాళ్ళకి ఏనాడు బుద్ధి చెప్పింది అమ్మ అన్నలో వస్తాయి ఏనాడుగా వారి ముగ్గులంటే గోదావరి కోసమా ఎక్కడ పోతుంది అక్కడ వారి కాశం లోపల నందగిరి రాగంలో కది ఏనాడుగా అక్కడ వారి ఏనాడుగా పుణ్యపుడు చేయించుకోవాలి అదో పోషము ఎక్కడ చేసుకొని అక్కడ తల్లిదాడు ఉండని గాని మరి ఇక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడ వాళ్ళు మొక్కులు జరగొట్టుకోవాలి కావున వాళ్ళు మరి తెల్లారు సక్కని ఏనాడు శుక్రవారం తీయాల పేస్తారు మరి అంగలో ఏనాడు మరి పోషమ గంగ సామగ్రి తీసుకురావాలి చెల్లమ్మ మరి మరి ఇప్పుడు మొక్కిన మొక్కం పోషమ్మ మరి మొక్కిన మొక్కు ఎలా తీసుకోవాలంటే మరి అల్లకు అంగడు పోవాలి మరి కొత్త కొద్దిన కోట మైనారు అంగడు పోయి పోషమ కట్టే సామగ్రి తీసుకొని పోషమ పండుగ వేయాలి పోషమ పండుగ వేయకపోతే మరి ఏనాడు వెళ్తారు ఏనాడు ముందు ముత్తాల పోషమ గుళ్ళు నాతో పోషమ గుళ్ళు మరి గుళ్ళల్లో పోషమ నిలకారం ఎక్కడ ఉన్నది మరి పోషమ పండుగ వేసుకోవాలి అలా ఇక నువ్వు గుళ్ళ తీసుకో కప్ప తీసుకుంటా నువ్వు బొగ్గడేసుకో పైసలు దగ్గర పెట్టుకో ఆడి దేవత పట్టే సామాను ఆడద మోదేవి పట్టే సామాను పోదామా భార్య భర్తలు పైలెల్లి అయ్యా నీ పేరేం పేరు మీరు ఎదురుబారు దుకాణం పెట్టుకు
నా పేరు చెప్తా ఉందిరా. నా పేరు లక్షణ నేను లాయలాయ సౌకర్యం. లాలా సావుకార్ నీ పేరు చెప్పు నా పేరు నా మారు పేరు కలిగి కలిసి చెప్తా. అని చెప్పు అడ్రస్ మొత్తం ఉండాలి మొత్తం కూడా ఆధార్ కార్డు మీద చూసా కట్ట ఉండాలి చెప్పే కట్ట. ఇప్పుడు ఎందుకంటే నందేళ్ళకి సౌకర్యం. ఆహా. గుడి వెనక నంది ఒక్కొక్కటి ఎక్కయ్య చెప్పురా. సావుకారి అది ఎట్లా చెప్పు. మా మారువే నందలో నందోలు మా ఇల్లు పుట్టేక గుడి వెనక నా పేరు ఎంకే సౌకర్యం. ఎంగే సౌకర్యం. 3 కలిపి పిలవాలంటే ఇప్పుడు ఎందుకంటే నందే ఎంకే సౌకర్యం. అట్లా కాదు తాయిన ఏమి గుడి వెనక నంది ఎంగే సౌకర్యం. ఇప్పుడు ఎందుకంటే నందే ఎంకే సౌకర్యం. అయితే నేను ఎక్కడ ఎందుకు వచ్చినంటే ఇక్కడ మీకు దుకాణం మీదకి వచ్చిన పోసమ్మ పండుగ చేసుకుంటాం. పోసమ్మ అంటే సాంగిరి మొత్తం పెట్టాలి. చెప్పు చెప్పు రాసుకుంటా. ఆ? ఇగో నా 7 కోడళ్ళకు 7 చీరలు, 7 రోడ్లు, 7 దోతులు, ఇక మొగల మొత్తం అట్టే. ఆ బాగా ఒక సెట్ 10 రూపాయలు ఒక సీరాకు ఆ సేనపడి బెదిరించి అన్ని ఎత్తుకొని అమ్ముకుంటారు. ఈ రామని మరి వాటి చీర ఒక తిరుగుందా నా రకరకాల అంచులు ఒకసారి అంచు కాదు నా కళ చూడు నా కడ చూడు నా అంచులు చూడు. నా అరే గంగరాజు, వాసుందా చీర ఇగో అన్ని రకాలు ఇవి అన్ని కలిపి ఇది దొల్లి పెట్టుకోకురి. ఇద్దరు శరీరం సామాన్య శరీరం అంచుకున్నా సరే పైసలు. ఎంతమంది కోడలు ఎంతమంది? 7 కోడళ్ళు. 7 సరే శరీరం 3 ఇస్తాం. చెప్పు. చెప్పి అట్లా కాదు. ఏయ్ పాటోడి నాదితా జరా, 8 నాతో 8 కాదు. 8 గంటే చెప్పాలి. 8 చీరలు, 8 దోతులు, 8 రైతులు, కానులు, జాకెట్లు, ఓ అయ్యో మరి బంగారము. అయ్యో ఆ, అట్లా కాదు. దోతులో ఎక్కింది చీరలు దిగింది. అవు దోతులు ఎక్కువ చీరలు అరే తీసుకుంటా తారా రైతుల చేయలేదు. అవు దోతులో ఎక్కిందంట ఎట్లా అబద్ధం చెప్తున్నా. దోతుల్లో రేటు ఎక్కింది రామరాజు కాటన్ పచ్చది 1200 ఫిక్స్ రేట్ అట్లా డిస్కౌంట్ లేదు. నీకు అమ్మడానికి వచ్చే వరకల్లా కంట్రోల్ లేదు. రేట్ ఎక్కువైంది ఇలా రేట్ ఎక్కువ. చీర 150 పెడతారు దిగింది. ఆ, చీరలు దిగి మరి రైతులు ఎత్తు చేయగలిగేది. రంగు రంగు రైతులు సేనగా చేయగలిగేది అంటే ధర తక్కువ. రంగు ఫ్రీ. ఇంత ముందు జర ధర తక్కువే ఇప్పుడు జర సేదరిగా చిన్నదే ధర ఎక్కువ. నువ్వు అక్కడ లాస్ అయినావు. లాసరి అంటే నీ చేయగలిగేది. ఇగో బంగారం బంగారం 8 తులాలు, 8 తులాలు. అలా మొత్తం కేట కలుపుతాడు. ఆ? మొత్తం కేట అనుకుంటా. అన్ని మనం తెచ్చి. 10 తులాలు బంగారం. ఈ రావణగా బంగారం ఎంత కిలో? కొమ్మలు పెంచి. అరే కూర తగ్గింది కానీ కొమ్మలు పెంచి. అదేది 10 తులాలు బంగారము. పచ్చిరాడ ఇగో ఆ బంగారం సౌండ్ ఎట్లుంది. ఇగో నా బంగారం సౌండ్ అది ఉందా? ఆవు. అది ప్యూర్ బంగారం బిస్కెట్. ఇది బిస్కెట్ బంగారం. ఇది ఎట్లా? ఎట్లా తులం? 35,000 30,000 30,000 కింద రాక. నేను 80,000 ఇస్తా. నువ్వేనా 80,000? ఆడ అట్లా అమ్ముకునే ఇల్లు అమ్ముకురు. 80,000 కా? అవు మరి 80,000 కంటే మరి ఆ తక్కువ కదా. ఏం చేస్తాడు? నీది ఎక్కువనే. ఆయన ఎంత ఇస్తాడు? 35 ఇరవాలే. మీరు ఎందుకు వేసారో ఇంటి ముంగట షాపు ఇంట్లో పడబడ షాప్ అంతా ఖరాబ్ చేస్తున్నావు. నువ్వు గుండెల కింద పోవాలి బాగా 30కి ఇస్తా దేవుడికి అదీక అయ్యో దేవుని పండుగ చేసుకునేది మేమే పెట్టుకుంటాం కానీ దేవుని చూపించాలి, మేము పెట్టుకోవాలి. మొక్కులు దేవుడు చూపిస్తాడే 30కి ఇస్తా. 30కా? ఆ 30కి ఇస్తాడట. 30గా 10,000 అవు నందేగా 10,000కి ఇస్తాడట. 5,000కి ఇస్తా పోరని. ఓ ఆ కోటేశ్వర గారి 5,000కి ఇస్తాడట. నువ్వు దేని కొని పోతున్నా నేను ఉట్టి వెళ్తే తీసుకోవాలి. ఉత్తేగిస్తావా? సరే ఇగో ఇయ్యంగా మరి అల్లకు ఎందుకంటే ఇగో అన్నకు వంట సామాను అక్కడ అన్న సంతానం పెట్టాలి. వంట సామాను ఉల్లిగడ్డ, జీలకర్ర, జీలకర్ర, కొత్తిమీర, లవంగాలు, యాలకులు అన్ని. అయ్యో మరి చికెన్ అన్నమాట మడనే పోతులు వేయాలి. పోతున్నా దున్నపోతులేమి మేకపోతులు, కొయ్యపోతులు, మనం ఇంకా దాకపోతా అరే కదేనా మొగై మగేనా ఆడి పని చేయి. అది కూడా మొత్తం అరే అరే నలుగుల మొత్తం నలభై ఏం కావాలి నీకు? తెలంగాణ ఆడకులు అన్ని కుల్లబడే సామాను 10 క్వింటాలకు వేసుకో. 10 కింటల కేజీ. 10 కింటాల బిడ్డకి వేసుకో. కట్నం 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 చెప్పు. కట్నమా? ఆ, 60, 29, 11. 69 శాతం. మీరు ఎక్కించి ఈ లెక్కలు కొడుకున్నాడు ఈ ఇలా కొడుకున్నాడు చదువుకుని నేను సాకరిలో నువ్వు చదువుకున్నావు బొమ్మలు. అటువంటి వారి లెక్క తీరడం వారి మూట కట్టుకొని రావడం వారి కొత్త కొత్త ఆమె గర్భంగా అగో ఏనాడ సాగుతాయి కాడికెళ్ళి అగో పదమూడు సామిగిరి ఏనాడు వారి గప్ప పెట్టుకొని అల్లుడయ్య రాయ్యా మరియా
కూడా బయలుదేరాను రంగు రంగు ఉయ్యాలమ్మ మరి దున్నపు పడాలు అయ్యా దయాలేమని చెప్పి తలే కట్టుకోవాలి వీళ్ళు శుద్ధి చేసుకొని బిడ్డ పడవ ఎండెత్తుకొని నాగరకల్లా కుండ పొలాలు కన్న దీపాలు ఎత్తుకొని ఏమవుతుందరే మీరు అందరూ వచ్చి ఒకవారు వచ్చిందనుకో ఇక అత్తమ్మ అని వస్తా వస్తా ఇక మరి అక్కడికి వచ్చి పర్మనెంట్కి వెళ్ళి వచ్చే వచ్చి దూసుకెళ్ళి వచ్చి ఇక దేశానికి వస్తే కూడా మాట్లాడుతున్నా తయారైనా ఆనా చేసిరా రోజైతే పెయ్యి ఉంటుంది రోజైతే పెయ్యి ఉంటుందా మరి తెల్లారి శుక్రవారమే పోషణ మరి సంక్రాంతి చీకిపోతుంది ఊకే ఎత్తే సంక్రాంతికి మన సంక్రాంతికి అలాగే కట్టుకొని పోనాలంటే బండాలు తయారు చేసిరా చేసాం మరి అక్కమ్మ తయారు చేసిరా అయ్యో యాభై మంది పోషకాలు అన్ని సామాన్లు తీసుకొని అల్లికాయలు కట్టెలు వెయ్యలు అందరూ తయారు తయారు పెట్టిన దేవుడా అయ్యో ఎత్తుకొని అంటే నాగలి పెద్ద పెట్టాలి అది అందరూ అన్న అన్న కాదు పెద్ద ఎక్కడ వచ్చావు అది పెద్దవరం మరి నీకు 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 వెళ్ళేస్తానే నీకు ఎత్తుకున్నావు కదా రావటం లేక అన్న తీసుకొని తండ్రి రాదు తాగడం మొదల్లా అస్త ఉంటే ఎలా లేని సిగాలు రేపొద్దు ఎలా ఉంటాయా అని లేని ముందు రేపొద్దు ఎలా ఉంటాయని చెప్పి ఏనాడము అన్నల్లో వచ్చాని ఇక్కడ 50 బట్టి ఊరు చెప్పు ఇప్పుడు తనక తారకపత్రం వదిలింది వచ్చినప్పుడే ఏనాడు శబ్దాలు ఉంటే అనుకుంటా ఒకసారి
నా తల్లి శంకరుడా నా తల్లి పార్వతి 10,000 నా యమభద్ర కన్నా నీకు 10,000 నా తదచ్చ కూడా నీకు 10,000 కొడుమోలోడా కుమరల్లి వాళ్ళు నెలమోలోడా 5,000 వాళ్ళు నీకు 10,000 నా రేగమంట ఎక్క మౌరాలు నీకు 10,000 ఆపతున్నవారు రాముందరిగా చదువులే అయ్యో స్వామి చెప్తున్నారు లాగా స్వామి మరి అంత సంతోషమైన మరి సంత సంతోషమా మరి ఏదో ఇంత మరి తల్లి పేరు మీద ఇంత పోషమ పండుగ మరి అంత సంతోషమైందా కాలేదా? సంతోషం 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 అంటే ఒకటి ఉన్నది. ఏం సంతోషం ఉంది వారి అయ్యో ఏ తక్కువైంది స్వామి? తెల్లవడే లేవురా ఏంది తెల్లవడే లేవురా నాకు? అయ్యో తెల్లవడల్లా అయ్యో పోషమ్మ కాడికి చెప్తా పట్టదనుకో నల్లవడలే రోడలు తెచ్చాం తెల్లవడలండి. అయ్యో నేను చెప్పి కదా మందలకు పోయి తీసుకురా. ఒరే ఒరే లంగా పెద్దలంగా పెద్దన్న ఏమన్నా అన్ని నల్లవడే తెల్లవడలు తీసుకుంటా మనకున్నదే ఒక్క పడేది అన్న అంటారు ఇప్పుడు ఉల్లిగడ్డలు లేక ఊరిలో వెళ్తున్న వారి ఆడి దేవత బట్టి ఆడి సామాన్ తీసుకోమని చెప్పిన నువ్వు ఉల్లిగడ్డ నువ్వు నాని పెట్టా నువ్వు నాని పెట్టా దానికి తప్పుడు తండాలు తిత్తం ఎట్లా మధురాలకి అర్థము అయ్యో నాదా మళ్ళీ గౌరవం ఎల్లగలిగనే మీరు అవడంగా ఉల్లిగడ్డలు నల్లవసమ్మ తెల్లవడలనే తెలివి పోయింది అయ్యే గౌరవంగా ఎత్తా ఉల్లిగడ్డలు నచ్చిన దానికి మరి మొగళ్ళ తలారి పోతండాలి అన్నయ్య అయ్యో నగుల్లా ముంగడారా అయ్యో తప్పిన వారికి అయ్యో
పోషమ్మ పిల్ల ముందు మళ్ళీ కలవారి పోటీ నాకు పోటీ అయ్యో కళ్ళు మా తాలి కలిగి రామారా కడుగు ఎంత ఉంటే ఇది ఒక